ఎలా ఉన్నారు? బాగున్నారు? చికెన్ ఫ్రై అనమాట ఫ్రెండ్స్. మా ఇంట్లో అనేక టైప్లో చేస్తాం అనమాట. ఒక్కొక్క ఫ్రై ఒక్కో టైప్లో ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ముందుగా చికెన్ తీసేసుకుని కడిగేసి దాన్ని పక్కన పెట్టేసుకుని దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్ కడిగిన చికెన్లో పసుపు వేస్తామన్నమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కలపాలన్నమాట. దాంట్లో సాల్ట్ కారం కూడా వేయాలన్నమాట ఫ్రెండ్స్. సాల్ట్ వేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. ఇదంతా వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు నానబెట్టాలన్నమాట. నానబెట్టిన తర్వాత అప్పుడు ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది కారం కూడా వేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ వేసేసి నూనె పోయిపోకుండా ఇలా మామూలుగా వాటిని కలిపేయాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేస్తాం. వేసేసి ఈ విధంగా కలపాలన్నమాట ఫ్రెండ్స్. ఇలా కలిపేసేసి ఒక అరగంట నానబెట్టాలన్నమాట ఫ్రెండ్స్. నానబెట్టిన తర్వాత దాన్ని ఫ్రై చేయాలన్నమాట ఫ్రెండ్స్. కూడా కలుపుతున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఆరెంజ్ కలరు ఇలా అన్నీ వేసేసి ఆయిల్ లేకుండా కలిపి పెట్టేస్తున్నాం అనమాట. దీంట్లో ఏంటంటే మామూలుగా సాల్ట్, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ వేసేసి ఈ విధంగా కలిపి పెట్టేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది అరగంట నానిన తర్వాత అప్పుడు ఫ్రైకి ఉపయోగిస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, దీంట్లో జీడిపప్పులు కూడా వేసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఒకసారి ఒక ఫ్రైకి ఏమో లాస్ట్లో వేస్తున్నాము, ఒక ఫ్రైకి ఏమో ముందే కలిపేసి పెట్టేస్తాము కూడా పెడతామన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఈ విధంగా కరివేపాకు కొమ్మలు చిన్న చిన్నవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, లేతవి అవి వేసేస్తామన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే చికెన్ ఫ్రై అనమాట. ఫ్రై అవుతుంది అనమాట ఫ్రెండ్స్. ఫ్రై అవుతుండగా తీసారన్నమాట వీడియో. చూడండి, దీంట్లో ఏంటంటే ముందు చికెన్ కడిగేసుకుని క్లీన్ చేసేసి ఒక పక్కన పెట్టేసి సరిపడా ఆయిల్ తీసేసుకుని అందులో ఏంటంటే ముందుగా ఒక అరగంట నానబెట్టామన్నమాట చికెన్కి. చికెన్ కట్ చేసేసి అది కడిగిన దాన్ని పక్కన పెట్టిన దాన్ని ఫ్రెండ్స్. దానికి ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, పసుపు, కారం అన్నీ రాసేసి అరగంట నానబెట్టేసి వేసుకుంటే కొంచెం కలర్ కూడా ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు అనమాట. నానబెట్టిన ఖచ్చితంగా అరగంట నానాలన్నమాట. ఏంటి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, ఉప్పు, కారం అన్నీ కలిపేసి నానిన తర్వాత అరగంట అయిన తర్వాత సరిపడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులో జీడిపప్పు కూడా వేసామన్నమాట ఫ్రెండ్స్. చూడండి, కరివేపాకు అన్నీ కూడా. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఒక రకం ఫ్రై అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇందులో మసాలా అంటూ ఏమీ లేదనమాట, వేయలేదన్నమాట ఫ్రెండ్స్ నేను. ఇది ఈ విధంగా అయిపోయింది అనమాట, కట్టేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, కొంచెం ఇది జ్యూసీగా ఉంటుంది అనమాట ఈ ఫ్రై అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి.